హ్యూమన్ బాడీలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఎదగకుండా ఉండే 4 బాడీ పార్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ టీవీ లైట్స్ అనేవి స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఆగిపోతాయి. బట్ ఫ్యాన్ మాత్రం ఎందుకని కొంచెం సేపు తిరిగి ఆగిపోతుంది. వాటర్ని హీట్ చేస్తున్నప్పుడు వాటర్ మీద బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు వస్తాయి? ఇలాంటి ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని వెంటనే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. తల్లి గర్భం నుండే పిండం ఎదుగుదల మొదలవుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా శరీరంలోని అన్ని అవయవాలు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని అవయవాలు వేగంగా పెరిగితే కొన్ని నెమ్మదిగా పెరుగుతాయి. మొత్తంగా ఆ పెరుగుదల అనేది మాత్రం అన్ని అవయవాలకు ఉంటుంది. కానీ ఈ 4 బాడీ పార్ట్స్కి మాత్రం పుట్టిన తర్వాత పెరుగుదల అనేది ఉండదు. పుట్టిన తర్వాత మానవ శరీరంలో పెరుగుదల లేకుండా ఉండే ఆ పార్ట్లను ఒసికిల్స్ అంటారు. ఇవి 3 రకాల చిన్న ఎముకలు. ఇవి మన చెవి మధ్యలో ఉంటాయి. ఇవి సుమారుగా 3 మిల్లీమీటర్ల సైజులో ఉంటాయి. 2 చెవుల్లో ఇవి ఉంటాయి. మనిషి పుట్టే వరకు కూడా ఒసికిల్స్ ఎముకలు పెరుగుతూనే ఉంటాయి. పుట్టిన తర్వాత మాత్రం ఎదుగుదల ఉండదు. మనిషి చనిపోయే వరకు కూడా వాటి సైజ్ అదే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సైజ్ పెరిగేందుకు వాటికి తగిన ఖాళీ కూడా ఉండదు. అవి అలా సైజ్ పెరుగుతూ పోతే సమస్య ఏర్పడుతుంది. ఇవి లేకపోతే మనం సరిగ్గా వినలేము. చెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మనిషి శరీరంలో పుట్టిన తర్వాత పెరగకుండా ఉండే 4వ అవయవం కనుగుడ్లు. ఇవి పుట్టినప్పుడు ఏ సైజులో ఉంటాయో చనిపోయేటప్పుడు కూడా అదే సైజులో ఉంటాయి. పుట్టేటప్పటికే వీటికి పూర్తి సైజు అనేది వచ్చేస్తుంది. తల మెదడు సైజు పెరుగుతుంది, కానీ ఇవి మాత్రం పెరగవు. ఈ 4 పార్ట్లు తప్ప మిగతా శరీర భాగాలన్నీ మన ఎదుగుదలతో పాటే పెరుగుతాయి. గుండె మన పిడికిడి సైజులోకి ఉంటుంది. మన జుట్టు, గోళ్ళ వంటి వాటిని కత్తిరించినా సరే మనకు ఎలాంటి నొప్పి కలగదు. మిగతా శరీర భాగాలకు మాత్రం స్పర్శ బాగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించే ఉంటారు. నీటిని వేడి చేస్తున్నప్పుడు గిన్నెలో నుండి బుడగలు వస్తూ కనిపిస్తాయి. నీరు మరిగే కొద్దీ మరిన్ని బుడగలు ఎక్కువగా పెద్దవి కావడం ప్రారంభమవుతాయి. అయితే అలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా కొంత గాలి నీటిలో కలిసిపోయి ఉంటుంది. నీటిని వేడి చేయడం ప్రారంభించిన వెంటనే ఈ లోపల ఉన్న గాలి నీటి నుండి బయటకు వస్తుంది. నీటిని మరిగించినప్పుడు దానిలో భౌతిక మార్పు వస్తుంది. అయితే ఇది రసాయన మార్పు కాదు. నీటి అణువులు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా మారవు. బదులుగా నీటి అణువుల మధ్య బంధాలు విరిగిపోతాయి. ఇది ద్రవం నుండి వాయువుకు భౌతికంగా మారుతుంది. నీటికి 3 రూపాలు ఉన్నాయి. అవేంటంటే ఘన, ద్రవ, వాయువు రూపాలు. ఘన రూపం మంచు అని మనందరికీ తెలుసు. సంపూర్ణ ద్రవ రూపం అంటే నీరు. వాయు రూపం అంటే నీటి ఆవిరి. నీటి ఆవిరి మన చుట్టూ ఉండే గాలిలో ఎప్పుడూ ఉంటుంది. అయినా కూడా మనం దీన్ని చూడలేం. ద్రవాన్ని ఉడకబెట్టి దానిని వాయువుగా మార్చడానికి దాని ఆవిరి పీడనం వాతావరణ పీడనానికి సమానం అయ్యే వరకు ద్రవాన్ని వేడి చేయాలి. నీటి కోసం ఇది 100 డిగ్రీల సెల్సియస్ అవసరమవుతుంది. అందుకే 100 డిగ్రీల సెల్సియస్ నీటిని మరిగించే బిందువుగా పరిగణించబడింది. కానీ వాస్తవానికి ఎత్తు, వాతావరణ పీడనం మరియు నీటిలో ఉన్న ఇతర రసాయనాల వంటి వివిధ కారకాలపై ఆధారపడి నీరు మరిగే స్థానం ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. ఇది నీటి ఉపరితలంపై వేగంగా బుడగలు తేవడానికి కారణమవుతుంది. నీటిని మరిగించినప్పుడు ఉష్ణశక్తి నీటి అణువులకు బదిలీ చేయబడుతుంది. ఇది వేగంగా కదలడం ప్రారంభిస్తుంది. అణువులు ద్రవ సంబంధంలో ఉండటానికి అధిక శక్తిని కలిగి ఉంటాయి. అవి నీటి ఆవిరి యొక్క వాయు అణువులను ఏర్పరుస్తాయి. ఇవి బుడగల రూపంలో ఉపరితలంపైకి తేలుతాయి. మీరు కేవలం నీరు మాత్రమే కాకుండా ఇతర ఏ ద్రవాన్ని ఉడకబెట్టినా సరే ఇదే జరుగుతుంది. మనం లైట్ స్విచ్ని ఆఫ్ చేసినట్లయితే అది వెంటనే ఆరిపోతుంది. అయితే తిరుగుతూ ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే అది ఎందుకని నిదానంగా ఆగుతుంది? ఏదైనా తిరుగుతున్న వస్తువు ఇలా నిదానంగా ఆగడానికి ఒక కారణం ఉంది. సైన్స్ ప్రకారం ప్రతి వస్తువు స్థిరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు దానిపై స్థితి శక్తి పనిచేస్తుంది. ఆ స్థితి నుంచి వస్తువు కదులుతున్నప్పుడు దానిపై గతిశక్తి పనిచేస్తుంది. ముందుగా ఈ స్థితిశక్తి, గతిశక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. స్థితిశక్తి అంటే ఏమిటి అంటే ఒక వస్తువు కదలకుండా ఉండే స్థితిని స్థితిశక్తి అంటారు. అదే ఒక వస్తువు తిరిగే స్థితిని గతిశక్తి అంటారు. అయితే ఒక వస్తువుపై గతిశక్తిని ఉపయోగించినప్పుడు ఆ వస్తువు కంటిన్యూగా గతిశక్తిలోనే పనిచేస్తూ ఉంటుంది. అలాంటి వస్తువును మనం ఆపినా వెంటనే ఆగదు.
దానిపై గతిశక్తి ప్రభావం ఉంటుంది. అయితే మనం ఆపినప్పుడు దానిపై స్థితిశక్తి ప్రభావం మొదలవుతూ క్రమంగా బలపడుతూ చివరకు గతిశక్తిని అది డామినేట్ చేస్తుంది. అదేవిధంగా స్థితిశక్తి విషయంలోనూ జరుగుతుంది. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయకముందు దానిపై స్థితిశక్తి పనిచేస్తూ ఉంటుంది. స్విచ్ ఆన్ చేయగానే క్రమంగా గతిశక్తి ప్రభావం పెరుగుతూ స్థితిశక్తిని డామినేట్ చేస్తుంది. అందువల్లే ఫ్యాన్ ఒక్కసారిగా స్పీడ్గా తిరగకుండా క్రమంగా స్పీడ్ పెంచుకుంటుంది. వస్తువు ఎంత వేగంతో కదులుతుందో అనే దాన్ని బట్టి గతిశక్తి ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. అది ఫ్యాన్ మాత్రమే కాదు, విమానం, సైకిల్, కార్, స్కూటర్, రైలు ఇలా కదిలే అన్నిటికీ వర్తిస్తుంది. కదిలే వస్తువులను సడన్గా ఆపడం కష్టం. ఒకవేళ సడన్గా ఆపితే దానివల్ల గతిశక్తి స్థితిశక్తి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ వస్తువు బరువు, వేగాన్ని బట్టి ఆ యుద్ధ తీవ్రత ఉంటుంది. ఉదాహరణకు ఓ పక్షి ఇక గాలిలో తేలుతూ కిందకు పడుతూ ఉంటే దాన్ని మనం చేతితో సడన్గా ఆపినా ప్రమాదం ఏమీ జరగదు. కానీ గన్ నుంచి తీసుకెళ్లే బుల్లెట్ను సడన్గా ఆపితే తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే ఏవైనా సరే తిరిగే వస్తువులు ఆగడానికి కొంత సమయం పడుతుంది. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.